నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే సాయంకాలం పూట పాడ్యమి తిథి వచ్చింది కాబట్టి దేవాలయంలో దర్శించే ఆకాశ దీపానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సాయంకాలం 4:03 వరకు అమావాస్య తిథి ఉంది. ఆ తర్వాతే పాడ్యమి తిథి వచ్చింది. సూర్యోదయానికి అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య సందర్భంగా అందరూ కూడా స్నానం చేసే నీళ్లలో కొద్దిగా నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలాగే స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కులో కుజదీపాన్ని వెలిగించాలి. భౌమ అమావాస్య సందర్భంగా కుజదీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ కుజదీపాన్ని ఎలా వెలిగించాలంటే గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో త్రిభుజాకారంలో ఒక ముగ్గు గీయాలి. త్రిభుజం ముగ్గు నవగ్రహాల్లో కుజుడికి ప్రీతిపాత్రమైన ముగ్గు కాబట్టి త్రిభుజం ఆకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్నే కుజదీపం అంటారు. భౌమ అమావాస్య సందర్భంగా ఈ కుజదీపం వెలిగిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే భౌమ అమావాస్య రోజు తెల్ల ఆవాలు చేతిలో పట్టుకొని మీ ఇంటి గుమ్మం బయట ఇంటి ముందు భాగంలో చల్లుతూ సుదర్శన మంత్రాన్ని పఠించినట్లయితే శత్రుబాధలు, దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ ఈ సుదర్శన మంత్రం చదువుకుంటూ తెల్ల ఆవాలు ఇంటి ముందు భాగంలో చల్లటం ద్వారా అన్ని రకాలుగా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే భౌమ అమావాస్య సందర్భంగా ఈరోజు 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సాయంకాలం పూట పాడ్యమి తిథి వచ్చింది. కార్తీక శుక్ల పాడ్యమి తిథి ఉంది. అంటే సాయంకాలం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోంది కాబట్టి దేవాలయంలో ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేస్తారు. ఆకాశ దీపం అంటే ఒక భరిణెలో ప్రమిదలు ఏర్పాటు చేసి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఒత్తులు వెలిగించి ఆ భరిణను దేవాలయ ప్రాంగణంలో తాళ్ల సహాయంతో వేలాడదీస్తారు. దీన్నే ఆకాశ దీపం అంటారు. దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీపం దర్శనం చేసుకుని తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి అనే శ్లోకం చదువుకుంటూ ఆకాశదీపానికి నమస్కారం చేసుకుంటే అంతులేని సంపదలు కలుగుతాయి. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం ఏంటంటే కార్తీక మాసంలో దేవాలయంలో ఉన్నటువంటి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుంటున్నాను. సూర్యుడు తులారాశిలో ఉన్న కార్తీక మాసంలో ఆకాశ దీపానికి నమస్కారం చేసుకోవటం ద్వారా ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరాలని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి భౌమ అమావాస్య సందర్భంగా సాయంకాలం కార్తీక మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఆకాశదీప దర్శనం ద్వారా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కార్తీక మాసంలో స్నానం ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో, కార్తీక మాసంలో నిర్వహించాల్సిన దానాలేంటో, కార్తీక మాసంలో ఎలాంటి వ్రతాలు ఆచరించుకోవాలో, కార్తీక మాస వైభవం ఏంటో శుభకర కార్తీకం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. శాస్త్రములను అధ్యయనం చేయాలి ఈ జన్మ ఉన్నప్పుడే. అలాగే జ్ఞానాన్ని పంచే ఏర్పాటు చేయాలి. తాను జ్ఞానం పొంది ఇతరులకు చెప్పాలి, లేదా జ్ఞానం చెప్పేవారి చేత చెప్పించే ఏర్పాటైనా చేయించాలండి. ఇవన్నీ విద్యాదానములు. ఇవన్నీ కూడా అలాంటివి ఏవైనా చేస్తే ఈ జన్మలో జ్ఞానం ఉంటుంది. అలా లేకుండా సరస్వతి అపచారాలు చేస్తే అవి తర్వాత జన్మల్లో మూర్ఖత్వానికి తీసుకువెళతాయి. ఒక పుస్తకానికి కాలు తగిలినా, ఒక కళానికి కాలు తగిలినా పూర్వం రోజుల్లో కళ్ళకద్దుకు అనేవారు. అందుకే అవన్నీ చెప్తున్నాడు. నవే విద్యామయా దత్త పూర్వజన్మాన్ నిర్మల. మంచి విద్యలేవి నేను గజ్జన్మలో ఎవరికీ ఇవ్వలేదు. ఇలాంటి సారస్వతాపచారములు చేయడం చేత ఈ జన్మలో షఠోష్మి ద్విజాధమ, మూర్ఖుణ్ణయిలో ఉన్నాను. పైగా
గత జన్మల్లో నేను ఏ తీర్థయాత్ర చేసి ఉండను, అది కూడా చెప్తున్నాడు. నచ తీర్థ తపస్తప్తం, ఏ తీర్థానికి వెళ్ళి తపస్సులు ఆచరించలేదు, ఇది తెలుసుకోవాలి. శంకర భగవత్పాదుల వారు భక్తి సాధనలో చెప్తూ తీర్థయాత్ర సేవనం చేయమన్నాడండి. ఎందుకంటే భగవతత్వం చెప్తూ ఉంటే ఆనందించి పరవశించి ఇది చాలు అని మనకి ఇంకా అనిపించట్లేదు. అంటే ఏదో పాపం అడ్డుకుంటుంది మనల్ని. ఇలాంటి పాపాలన్నీ పోవాలి అంటే తీర్థయాత్ర చేయాలి. శ్రద్ధ ఉన్నా లేకపోయినా గంగానదిలో మునగాలి, విశ్వేశ్వరుని సేవించాలి, ఆరాధన చేయాలి. చెయ్యిగా పాపం పోయి అప్పుడైనా ధన్యులమవుతాం. అలా తీర్థయాత్రలు చేయడం ఎందుకంటే నా తీర్థే తపస్తప్తం అన్నాడు, గొప్ప మాట. తీర్థయాత్రలు దేనికి? తపస్సాధనకి. ఇది తెలుసుకోవాలి, తపస్సు కోసం అంతే. ఆ తపస్సాధన చేయాలి, సాధన కోసమే క్షేత్రం. అవేవి నేను చేయలేదు. తీర్థముల యందు గత జన్మల్లో నేను తపస్సులు చేయలేదు. చేసుంటే ఇలాంటి మూర్ఖ జన్మ వచ్చేదా నాకు? ఇవన్నీ బాధపడుతున్నాడు. తేనాహం కర్మయోగేన షఠోస్మి న ద్విజా పూజితా ద్రవ్యై తేన జాతస్మి దుష్టధి. మరొక మాట చెప్తున్నాడు, గత జన్మలో నేను వేదవేత్తల్ని, పండితుల్ని, బ్రాహ్మణుల్ని పూజించలేదు, ఆ కారణం చేత ఇలా తయారయ్యాను. నీకు జ్ఞానం లేకపోయినా జ్ఞానుల్ని పూజించిన అలవాటైనా తర్వాత జన్మల్లో జ్ఞానం వస్తుంది. చూసారా, జ్ఞానం రావడానికి సాధనలు ఇవన్నీ కూడా. జ్ఞానులైన వారిని పూజించాలి, అది కూడా నేను చేయలేదు. అందువల్ల నా చుట్టూ మునిపుత్రులు వర్తంతే మునిపుత్రాశ్చ వేదశాస్త్రార్థపారగాహ. నా చుట్టూ ఉన్న మునిపుత్రులు అందరూ కూడా వేదశాస్త్ర అర్థపారగులైతే నేను అహం సుమూఢ, మూర్ఖుడై ఉన్నాను. అక్కడ నాన్నగారు ఆశ్రమంలో ఉన్నప్పుడు చుట్టూ వారే, ఇప్పుడు అడవిలో కూర్చున్నా, నా చుట్టూ మునులు కనిపిస్తూ ఉంటారు. ఆ సమిధలకు కుశలకు వచ్చినప్పుడు అరణ్యంలో వాళ్ళు కనిపిస్తున్నారు. ఏం లాభం? వాళ్ళు పనసలు చదువుతూ ఆ కుశలు దర్భలు ఏరుతుంటే నేను ఏమీ లేకుండా మూర్ఖంగా చూస్తూ ఉన్నానే అని బాధపడుతున్నాడు. పైగా అతడు చేతనైన పని ఏది ఉందో ఆ సత్యవ్రతాన్ని మాత్రం పాటిస్తూ రోజు శుభ్రంగా స్నానం చేసి అలా కూర్చుంటున్నట్టు. లోపల పశ్చాత్తాపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఇంతే, కనీసం అదేనా చేతనవ్వాలండి. దుఃఖపడ్డమైనా చేతనవ్వాలి కదా. పైగా బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు, సత్యం ఉన్నది. ఈ రెండూ మర్చిపోవద్దు. ఇలా ఉంటూ ఉంటే ఒకనాడు ఒక వింత జరిగింది. ఒక వేటగాడు అడవి పందిని వేటాడాడు. ఆ బల్లెం గుచ్చుకుంది, ఆ బాణాగ్రం, రక్తం ఓడుతోంది దానికి. అది పరిగెత్తుకుంటూ శరీరాన్ని ఈడ్చుకుంటూ ఈయన తపస్సు చేసిన కుటీరం వద్దకు వచ్చింది. వెంటనే దాన్ని చూసిన వెంటనే ఈయనకి దయ కలిగింది. ఆ దయతో దాన్ని పక్కకు తీద్దామని, అదిలిద్దామని ప్రయత్నిస్తూ నోటు నుంచి ఒక శబ్దం వచ్చింది. దయాభివేశాదతి కంపమాన సారస్వతం బీజమథోచ్చచార. సారస్వత బీజాన్ని అన్నట్ట. చూడండి ఎంత విశేషం. సారస్వత బీజం, అది కూడా ఏంటి? అజ్ఞాతపూర్వంచ తథాశ్రుతంచ దైవాన్ముఖే వై సముపాగతంచ. అజ్ఞాతపూర్వం దాని సారస్వత బీజం అంటాను కూడా అని తెలియదండి. అంతేకాదు, ఇదివరకు ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పగా వినలేదు, తాను చదవలేదు ఎక్కడ. హఠాత్తుగా దైవవశం చేత వచ్చిందండి. ఇది కూడా దైవవశమే, పురాకృత సుకృతం వల్ల నోటి నుంచి వచ్చింది. పైగా పూర్తిగా వచ్చిందంటే బిందువు వీణా, బిందువు లేకుండా వచ్చిందిట. సారస్వత బీజం అంటే ఐం బీజము. అది బిందువు లేకుండా వచ్చింది, ఐ అని వచ్చిందండి నోటంట. ఐ ఐ ఐ అన్నట్టు. అంటే మామూలుగా తోలుతున్నప్పుడు కొన్ని శబ్దాలు ఉంటాయి, అలాంటిది ఐ ఐ ఐ అన్నట్టు. దాన్ని పక్కకి చెప్పించే ప్రయత్నం. ఐ ఐ ఐ ఐ అని సహజంగా వచ్చేసింది, దైవవశాత్. ఇది తెలుసుకోవాలి ఈ మాట చెప్పడంలో ఉన్న విశేషం. ఇదేదో బాగుందని మన ఐ ఐ అంటే మరి సాయంత్రం నుంచి అంటే, అందుకే జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి మాట. బీజం కలిసిందా మంత్రం అయిపోతుంది, అయ్యిందా ఉపదేశం ఉండి తీరాలి. తెలుసుకోవాలి, బీజాక్షరాలని ఉపదేశరహితంగా చెయ్యరాదు. కొందరు అంటూ ఉంటారు, ఆ 3 బీజాక్షరాలు పలికి శ్రీమాత్రణం అనొచ్చండి అంటే మహాదోషం అండి. ముందు అనేసాడు వీడు. ఎవడు అన్నట్టు వెధవా నిన్ను తిట్టానురా అని. అందులో మొత్తం సంబోధనలోనే ఉంది అది. అలాగే ఆ బీజాక్షరాలని అలా అనొచ్చా అంటారు, ఎంత తప్పండి. కొందరు ఓంకారం ఉచ్చరించచ్చా అంటారు, ఉచ్చరించి మళ్ళీ ఉచ్చరించచ్చా అనడం ఏంటండి. ఎంత అలా అడగాలో తెలియాలి. ప్రణవం పలకచ్చా, తేడా ఉందా లేదా? గాయత్రి చెయ్యవచ్చా, నేను గాయత్రి చేశానండి అంటాడే తప్ప మంత్రం అంతా చెప్తాడా? మంత్రానికి నామం ఎందుకు పెట్టాడు? వ్యవహారం ఎందుకు? నువ్వు అలా పలిక్కూడదు ఎప్పుడు పెడితే అప్పుడు. ఇతడు నోటంట అప్రయత్నముగా పలకబడినది అన్నారు ఇక్కడ మహిమ. ఆ తర్వాత ఆ పంది ఎలాగో కష్టపడి ఆ కుటీరంలో ఒక పొదలకు దూరిపోయిందిట. ఈ లోపల అతడు భావన చేస్తున్నాడు, ఆ నోటంట పలికిన శబ్దాన్ని అలా ఉచ్చరిస్తున్నాడు. అది పక్కకి వెళ్ళిపోయినా లోపల వచ్చేస్తుంది ఆ శబ్దము. అంటే లోపల ఆ శబ్దాన్ని పలికించడానికి బాహ్యంగా ఆ వరాహం ఒక ప్రేరణ అయ్యింది. ఇది తెలుసుకోవాలి. అది ప్రేరణగా లోపల నుంచి పలికించింది ఎవరు? ఆ అమ్మ జగదంబ పలికించింది. హాయ్ ఐ అని అంటున్నాడు. ఈ లోపల అక్కడికి ఆ వేటగాడు వచ్చాడండి. వేటగాడు వచ్చి, ఇదిగో నాకు ఇక్కడ వరకు ఆ నెత్తురు జాడ కనబడుతుంది, ఇక్కడ కనిపించట్లే. నీకు కనబడి ఉంటుంది ఆ వరాహం ఎటు వెళ్ళి ఉంటుందో.
నీ గురించి అడవిలో అందరూ ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన సత్యం తప్ప మరొకడు పలకడు అంటున్నారు. సత్యవ్రతుడు అని నీకు అందరూ వ్యవహారం ఇచ్చేశారు. అతని పేరు ఉతత్స్యుడు. ఆయన యొక్క సత్య నియమానికి అరణ్యంలో అరణ్యవాసులైన ఋషులు సామాన్యులు అందరూ ఆయన సత్యవ్రతుని పిలుస్తున్నారు. అప్పటికే చూసారా, ఒక్క నియమం గట్టిగా పాటిస్తే ఎంత గౌరవం తెచ్చిందో. అతను జపాలు చేశాడా, తపాలు చేశాడా, సత్యం ఒక్కడు పాటించాడు, ఆయనకు అరణ్యం అంతా కీర్తి లభించింది సత్యవ్రతుని. ఆఖరికి బోయివాడికి కూడా తెలిసింది సత్యవ్రతుడు. నువ్వు సత్యం తప్ప మరొకటి పలకవని విన్నాను, ఈ వరాహం ఎక్కడికి వెళ్ళిందో చెప్పన్నాడు. ఇప్పుడు ఎంత చిక్కొచ్చిందో చూడండి, ఒక్క కథలో ఎన్ని ఔచిత్యాలు మేళవించి చూపిస్తున్నాడు. పైగా నాకు ఇక్కడ వరకు రక్తభుజాలు కనబడుతున్నాయి, ఇంక తర్వాత కనబడట్లేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో చెప్పు, నీకు తెలియకుండా వెళ్ళే అవకాశం లేదు కదా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? సత్యవ్రతుడు కదా, పైగా ఇప్పుడు పొగిడేడు కూడా అయినా, పొగిడితే మరింత సత్యం చెప్పాలి. ఇప్పుడు వెంటనే అటు వెళ్ళింది నాకు తెలుసు అన్నాడా? ఎంత జాగ్రత్తగా చెప్పాడో చూడండి. ఇక్కడ అద్భుతం విషయం, సత్యం చెప్పలేదు, అసత్యం ఆడలేదు, అలా మాట్లాడేట. ఎందుకంటే ఇక్కడ విచారణ చేస్తాడు లోపల. చూడండి, ఆ విచారణ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కానీ నేను అక్కడ వరాహం ఉంది అని సత్యం పలికితే నాకు అసత్య దోషం వస్తుంది, ఇది చెప్పాడు గట్టి మాట. మనసులో అనుకుంటున్నాడు ఇదంతా. సత్యం నసత్యం ఖలు యత్ర హింస, ఇవన్నీ కూడా కొటేషన్స్ అంటారే అలాంటి మాట్లాడండి. సత్యం నసత్యం ఖలు యత్ర హింస, ఎక్కడ హింస ఉంటుందో అంటే సత్యం పలకడం వల్ల హింస ఏర్పడుతుందో ఆ సమయంలో ఆ సత్యము అసత్యమే అవుతుంది, అది సత్యము కాదు అన్నారు ఇక్కడ. అందుకే సత్యం నసత్యం ఖలు యత్ర హింస, దయాన్వితం చానృతమేవ సత్యం, దయతో పలికిన అబద్ధము కూడా సత్యమే. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా. హరహర మహాదేవ శంభో శంకర. ఈ యొక్క మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు కూడా అమావాస్య ఘడియలే ఉన్నాయి. తదుపరి పాడ్యమి ఘడియలు ప్రారంభించబడ్డాయి. కాబట్టి ఈ రోజున సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనసు నిండా తలుచుకుంటూ దేవాలయ ప్రాంగణాలలో ఆకాశ దీపం అని చెప్పేసి కార్తీక దీపాన్ని వెలిగించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం మనకు కనిపిస్తుంది. దీపాలు భగవంతుని యొక్క రూపాలు కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ ప్రతి నిత్యం కూడాను మనం దీపాలు వెలిగించేటువంటి సాంప్రదాయ లక్షణం. లక్ష్మీనారాయణులకు సర్వేశ్వరుడైనటువంటి శివపార్వతులకు కూడా ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభవేళ ఇటువంటి ఆకాశ దీపాన్ని కనులారా వీక్షించి మనఃపూర్వకంగా నమస్కారం కనుక చేసుకున్నట్లయితే ఆత్మ పరమాత్మ పరంజ్యోతి పరమాత్మతత్వంలోకి ఈ జీవుడు త్వరగా పయనించాలి అని చెప్పేసి ప్రార్థించడమే ఆ యొక్క ఆకాశ దీపంలో దాగిన పరమార్థ లక్షణం. అంటే ఈ జీవుని యొక్క శరీరం శాశ్వతం కాదు, దీనిలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మ పరమాత్మ దగ్గరకు త్వరగా చేరటానికి జ్యోతి స్వరూపంలో ఆ పరంధామని మనం నిత్యం కూడాను మనసు నిండా నింపుకొని ధ్యానం చేసి సఫలీకృత లక్షణంతో ఈ మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆ శివైక్యతత్వంలోకి చివరి దశ వెళ్ళిపోవాలి. ఆత్మ పరమాత్మ పరంజ్యోతి పరమాత్మలోకి వెళ్ళేటట్టుగా చేయవలసింది స్వామి. మేము ఈ కార్తీక మాసం అంతా కూడాను నీ యొక్క నామస్మరణ చేస్తూ తగిన ఉపవాసాలు ఆచరిస్తూ నక్తాలు ఉంటూ మేము ప్రతినిత్యం కూడాను దీపారాధన చేసుకుంటూ విష్ణుదేవుని
శివ పరమాత్మను ఇరువురిని కూడాను సమానంగా మనసు నిండా నింపుకొని పూజ చేసి తరిస్తాం అని చెప్పేసి మాకు జన్మను ప్రసాదించిన నీకు కృతజ్ఞతలు దేవా అని చెప్పుకోవటమే ఈ ఆకాశ దీపంలో దాగినటువంటి పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రియంతాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:47. తిథి అమావాస్య సాయంకాలం 5:55 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 10:59 వరకు. వర్జం శేషంగా మిగిలింది ఉదయం 6:58 వరకు. మరల తెల్లవారుజామున 5:55 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 10:46 నుంచి 11:36 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:52 నుంచి 5:35 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం. ఈరోజు కన్యాగతే సవితరి పితరో యాంతి వై సుతాన్ శూన్యా ప్రేతపురీ సర్వా యావతు వృశ్చిక దర్శనం తతః ప్రదోష సమయే దీపాన్ దద్యాన్ మనోరమాన్ దేవాలయే మఠే వా విప్రాకారోద్యాన వీథిషు గోవాజి హస్తిశాలాసు శాలాయాం ఏవం ఘస్రత్రయేపి చ తులా సంస్థే సహస్రాంశో ప్రదోషే భూతదర్శయో ఉల్కాహస్తానరాకుర్యు పితॄణాం మార్గదర్శనం. ఈరోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, పితృదేవతలు మహాలయంలో వచ్చి ఇప్పటిదాకా ఉంటారు. ఈరోజైనా పిల్లలు మనకు ఏదైనా ఆహారాన్ని అందిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ రోజున పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆచరించాలి. మధ్యాహ్న కాలంలో ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం తరువాత దేవాలయాలలో మఠాలలో ఇంటికి సంబంధించిన ప్రాకారాలకి అలాగే ఉద్యానవనాలలో గోశాలలలో గజశాలలలో హస్తిశాలలో అంటే ఏనుగులు ఉండేటువంటి ప్రదేశంలో దీపాలు పెట్టాలి. అందుకని మనం ఆ స్వామిని పూజించుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం మొదలైనటువంటి కార్యక్రమాలతో పాటుగా ఈ దీపాలను ఇల్లంతా పెట్టుకోవడం అనేటువంటిది కూడా చేసుకోవాలి. నేటి ఆణిముత్యాలు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. శంకరులు బంగారపు చీర అని చెప్పడానికి కేవలం ఏదో ఇంకొక పేరు ఆయన వాడలేదు. స్వర్ణాంబరాడంబరి అని కూడా అనొచ్చు, కానీ ఆయన అనలేదు. హేమాంబరాడంబరి అన్నారు. హేమము అంటే బంగారమే అయినా దానికి ఓ లక్షణం ఉంటుంది. ఇతర లోహములతో కలిసి వృద్ధి పొందుతుంది. ఇతర లోహములతో కలిసి వృద్ధి పొందేటటువంటి లక్షణము దేని యందు ఉన్నదో దానికి బంగారము అని పేరు. బంగారం ఉందనుకోండి, శుద్ధ బంగారం తీసుకెళ్ళి మీరు ఏదైనా నగ చేయమంటే చేయరు.
అందులో రాగి కలపాలి. కొంత రాగి కలిపితే అది మీకు కావలసినటువంటి ఆభరణ విశేషంగా మారి వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందుట అన్న మాటకు అర్థం ఏమిటి? నామరూపాత్మకం అవుతుంది. శుద్ధ బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మంచిదే, నేను కాదని అంటలేదు, చాలా గొప్పదే బంగారం. కానీ దానితో ఆభరణం చేయడం సాధ్యం కాదు. దానితో ఒకటి కలవాలి, రాగి కలిసింది, ఇప్పుడు ఒక ఆభరణమైంది. ఇప్పుడు బంగారము కాకన్నా ఆభరణముగానే ఎక్కువగా లోకంలో కీర్తింపబడుతుంది. కొనసాగింపు ముందు నానారత్న విచిత్ర భూషణకరి అన్నారు కదా, లోపల కనపడని తీగగా పెడుతున్నారు హేమాంబరాడంబరి. ఇప్పుడు రాగి కలిసిన బంగారం వృద్ధి పొందుతోంది. లోకంలో ఆ పరబ్రహ్మమే నామరూపాత్మకమైన జగత్తుగా మారుతుంది. నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా మారడానికి పురుషుడు ప్రకృతితో కలుస్తాడు. పురుషుడు ప్రకృతితో కలిసి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా రూపాంతరము చెందుతున్నాడు. దానినే ప్రకృతి, మాయా అన్న పేర్లతో పిలుస్తున్నారు. ఆరోహణ అంటే పైకి ఎక్కడం, అవరోహణ కిందకి రావడం, సారిగమ పదని ఇవి సప్తస్వరాలు ఆరోహణ, అదే మళ్ళీ అవరోహణ కిందకి. ఏ తల్లి మాయయందు తిప్పి, ఎందుకని మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఆమె అద్వైతానుభూతితో పరబ్రహ్మము కన్నా భిన్నముగా లేని స్థితిని అనుభవిస్తున్నటువంటి జీవుణ్ణి జీవుడన్న భావన పొందేటట్టుగా సృష్టిలోకి తీసుకొచ్చింది. ఆమె దానికి కారణం. అందుకే ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ తల్లే మళ్ళీ ఏం చెయ్యాలి? పరమశివుని యందు కలిపేయాలి. తిరోధానమును దాటించి అనుగ్రహాన్ని వర్షించాలి. అనుగ్రహం ఐదోది చేసిందా? పంచకృత్య పరాయణ. అనుగ్రహాన్ని ఇచ్చిందా? తానెవరో తనకి తెలిసిపోతుంది. అందుకే వేరొక దానితో కలిసి విస్తరించగలిగినటువంటి లక్షణము కలిగినది. అందుకు బంగారు చీర కట్టుకుంటుంది. బంగారు చీర అమ్మవారు కట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇంత నామరూపాత్మకంగా, ఇంత ప్రకృతిగా ఆ పరబ్రహ్మమే మారినది. ఇప్పుడు బ్రహ్మమును పట్టుకోవడానికి చిరునామా ఏది? ప్రకృతే. ప్రకృతి ఎందే పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్న శ్లోకంలో ఓ మాట చెప్పారు. అమ్మా, నీ గడ్డం ఉందే, అది అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది. శంకరుడు ఏం చేశాడు? ముహురధర పానాకులతయా. ఆయన నీ అధరపానం చెయ్యాలనేటటువంటి సంతోషంతో ముఖముకుర వృంతంగిరి సుతే, నీ యొక్క ఆ గడ్డం అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది కదా. చూడండి, కొన్ని అద్దాలకి ఇలా చుట్టూ దానికి ఒక కవాటంలాగా ఉండి బిగింపు, కింద పట్టుకోవడానికి ఒక పిడి ఉంటుంది. ఇలా పిడి పట్టుకుని అద్దంలోకి చూసుకుంటారు. ఇప్పుడు అమ్మవారి గడ్డం ఎలా ఉందిట? అద్దానికి ఉన్నటువంటి చిన్న పిడిలా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ గడ్డం పట్టుకున్నాడు ఇలా గడ్డం పట్టుకుని ముహురధర పానాకులతయా. మరి అంత కాముణ్ణి కాల్చిన వాణ్ణి అంతగా ఆమె యందు అనురక్తి కలిగేవాడిగా చేసింది. అందుకనే ఆమె అధరపానము కొరకు ఇలా చూశాట. ఇప్పుడు ఆమె ముఖమైతే, ఆమె ముఖము అద్దమైతే, ఆ అద్దం ముందు నించుని శంకరుడు చూస్తే అద్దంలో ఎవరు కనపడతారు? శంకరుడు కనపడతాడు. ఆమె ఎవరు? ప్రకృతి. ప్రకృతి యందు ఎవరు కనపడుతున్నారు? పురుషుడు కనపడతాడు. ఎక్కడ వెతుకుతావు పరబ్రహ్మాన్ని? ప్రకృతి ఎందే వెతకాలంతే. లోకమునందు లోకనాథుడు కనపడాలి, విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి. లోకమునందు లోకేశ్వరుడు, విశ్వమునందు విశ్వనాథుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పంచపాండవుల్లో ఒకడైనటువంటి నకులుడు ఖడ్గ యుద్ధంలో మహానిపుణులు అనేటువంటి కీర్తి ఉండేది కదా. ఈనాడు యుద్ధంలో సాత్వికి డింబికులు కూడా అటువంటి నేర్పునే ప్రదర్శిస్తున్నారని యుద్ధ పరిశీలకులు మెచ్చుకుంటున్నారు. ఖడ్గ యుద్ధ విధానాల్లో 32 ప్రత్యేక విన్యాసాలు ఉన్నాయని, సాత్వికి డింబికులు ఇద్దరు ఆ ఖడ్గ విన్యాసాలన్నిటినీ ఉపయోగిస్తూ
ఖడ్గ యుద్ధం జరుపుతున్నారని ఆ పరిశీలకులు మెచ్చుకుంటున్నారు, పైన దేవతలంతా. ఇలా ఈ యుద్ధాలు సాగుతూ ఉండగా మరో ప్రక్క వృద్ధ వీరులైనటువంటి వసుదేవుడు, ఇంకా వృద్ధుడైనటువంటి ఉగ్రసేనుడు, వీళ్ళిద్దరూ కలిసి నరభక్షకుడైన హిడింబాసురుణ్ణి తమ బాణాలతో నిలువరించారు. బాణ ప్రయోగానికి చాలా పెద్ద నేర్పరి వీళ్ళు, ముసలోళ్ళైనప్పటికీ కూడా అంతగా వేస్తున్నారట బాణాన్ని. హిడంబాసురుడి ఆకారమే భయంకరంగా ఉంది. చేతులు మరీ పొడుగా ఉన్నాయి, దవడలు వేళ్లాడుతున్నాయి, పొట్ట బాణలాగా ఉంది, ముక్కు గద్ద ముక్కులాగా ఉంది, ఒంటి మీద జుట్టు ముళ్ళపంది ముళ్ళలాగా ఉంది, నోరు పెద్ద గుహలాగా ఉంది, ఆకారం పర్వతంలాగా ఉంది, కోరలు వికటంగా ఉన్నాయి, చాలా విచిత్రంగా ఏదో పర్వతం దొర్లి వచ్చేటట్టుగా ఉందట, అట్లా ఉన్నాడు, విచిత్రమైనటువంటి ఆకారం. వాడి మీద ఈ ముసలాళ్ళిద్దరూ బాణప్రయోగం చేస్తున్నారు. అటువంటి హిడంబాసురుడు యుద్ధరంగంలోకి వస్తూనే ఎదుటి పక్షంలోని మానవులను కరకరా నమిలేయటం మొదలుపెట్టాడు. వాడు హిడంబాసురుడు ఊరికే రాలేదు, ఎక్కడెక్కడ ఎవరెవరిని చూస్తే వాళ్ళని నమిలేస్తున్నాడు, ఏనుగుల మీదకి విసిరేస్తున్నాడు, రథాలను ఎత్తి రథాల మీదకు విసిరేస్తున్నాడు వాడు. ఈ భయంకరమైనటువంటి యుద్ధం చూసి ముసలాళ్ళిద్దరూ కొంచెం గడగడ అనిపాడు. ఎదుటిపడ్డ మానవుల్లో కొంతమందిని నెమిలి మింగేస్తున్నాడు, ఓహో కొంతమందిని కొరికి పక్కన పారేస్తున్నాడు. హిడంబాసురుడి పద్ధతంతా రామాయణంలో కుంభకర్ణుడి దాటిలాగా ఉందట. అప్పుడు కుంభకర్ణుడిలాగానే ఉన్నట్లు లెక్క అని వీడు అట్లా ఉన్నాడట ఈ మనిషి. అసలు వీడు చలిస్తుంటే ఏదో కొండ జరుక్కొని వస్తుందేమో అన్నట్టుంది, కానీ వీడు ఒక రాక్షసుడని మాత్రం తెలియదు. ఇలా తమ సైన్యాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి హిడింబాసురుణ్ణి వృద్ధ వీరులైనటువంటి వసుదేవ ఉగ్రసేనులు ఎక్కడ లేని కోపం తెచ్చుకున్నారు. వాళ్ళ వయస్సులో వృద్ధులులాగా కనిపిస్తూనే అట్లా కనిపిస్తున్నా కూడా ధైర్యంలోనూ పరాక్రమంలోనూ ఒక్కరికొక్కరు ధైర్యాన్ని చెప్పుకుంటూ ఒక్కరికొక్కరు పట్టుకుంటూ జంకకుండా హిడంబాసురుడి మీద బాణాలు గుప్పించేశారు. దాంతో తలెత్తి చూసిన హిడంబాసురుడు వాడి కోపం వచ్చేసింది ఈ ముసలాళ్ళను చూసి. ఓరి ముసలి పీనుగుల్లారా, గుసుగుసు మాట్లాడుకోవటం ఏమిటి ఒకరికొకరు పట్టుకుంటూ? మీరు యుద్ధానికి వచ్చారా? మీరు యుద్ధానికి వచ్చినట్టు లేరు, ముందర మిమ్మల్నే మింగేస్తాను అంటూ నోరు బాగా తెరుచుకొని వాళ్ళ వైపు పరిగెత్తాడు. ఆ వృద్ధ వీరులిద్దరూ పెద్ద గుహలాగా ఉన్న హిడంబాసురుడు నోటిని చూశారు ఒక్కపారి. ఏదో పెద్ద గుహ మన దగ్గరికి వస్తుంది అన్నట్టు. అయినా ఏంటి అట్లంతా చూడొద్దు, యుద్ధ బాణాలు వేయి అని ఇద్దరు వేస్తున్నారు. అట్లా చూడకూడదు, నువ్వు మింగేయటానికి పెద్ద నోరు తెరుచుకొని వచ్చింది గుహలాగా. ఆ గుహలో బాణాన్ని వేస్తున్నారు వీళ్ళు. వెయ్యి చూస్తూనే ఉన్నాడు బలరాముడు, లేకపోతే మనకు సరిగా ఉండదు, క్లాస్ పీకుతాడు. ఆ వెయ్యి అని వేసిందే. అయినా సరే హిడంబాసురుడు జంకకుండా ఆ వృద్ధుల ఇద్దరి ముందర నిలబడి వాళ్ల చేతుల్లోకి ధనస్సులు లాక్కొని విసిరేసి వాళ్లను చెరో చేత్తో పట్టుకోబోయాడు. అంత పారేశాడు, చెయ్యి పట్టేశాడు పట్టుకోవటానికి. ఈలోగా ఈ వృద్ధ వీళ్ళిద్దరూ కూడా రథంలోకి దూకేసి ఎట్లో కష్టపడి దూకారు. మెల్లగా పారిపోవటం ప్రారంభించారు. ఎట్లా పారుతున్నారంటే చిన్న చీమల్లాగా పరిగెత్తుతున్నారు. హంసుడితో యుద్ధం చేస్తున్నటువంటి బలరాముడు ఈ సన్నివేశాన్ని ఓరకంట గమనించాడు. చూస్తూనే ఉన్నాడు బలరాముడు. తెలుసు ఆయనకు ఈ వృద్ధ వీరులకి ఏమవుతుందని పక్కలోనే ఉన్నాడు. అట్లా యుద్ధం చేస్తున్నాడు ఆయన కూడా. అప్పటికి శ్రీకృష్ణుడు విచక్రాసురుణ్ణి సంహరించి ఖాళీగానే ఉన్నాడు గనుక బలరాముడు శ్రీకృష్ణుడిని పిలిచి హంసుడి సంగతి నువ్వు చూసుకో అని అప్పచెప్పి తాను పరుగున వెళ్ళి
హిడంబాసురుడికి వసుదేవ ఉగ్రసేనులకు మధ్య నిలబడి ముందు నాతో యుద్ధం చేయరా అని గట్టిగా అరిచాడు. హిడంబాసుడు అక్కడే ఉన్నాడు. బలరాముణ్ణి తేరిపారా చూసి, వీడు బలరాముడా, వీడు మహాదుష్టుడు, ముందుగా వీణ్ణే మింగేయాలంటూ నోరు తెరుచుకొని బలరాముడి మీదకి దూకాడు హిడంబాసుడు. వెంటనే బలరాముడు చేతిలో ఉన్న ధనుర్బాణాలు పక్కన పడేసి హిడంబాసురుడి గుండెల మీద గట్టిగా గుద్దాడు. బలరాముడు సామాన్యుడా? దాంతో హిడంబాసురుడికి నక్షత్రాలు కనిపించాయి. అప్పటితో హిడంబ బలరాముల ముష్టి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ఒక దశలో బలరాముడు హిడంబుడి ముఖం మీద కొట్టిన దెబ్బకు హిడంబుడి కళ్ళు తిరిగి నేల మీద పడి గిలగలా కొట్టుకోవటం మొదలుపెట్టాడు. బలరాముడు ఒక్క ఊపున ముందుకు దూకి వాడి 2 కాళ్ళు పట్టుకొని పైకెత్తి గిరగిరా త్రిప్పి, బలరాముడు కదా, విసిరేసి పారేసేసరికి ఆ శరీరము 4 మైళ్ళ దూరాన ఉన్న ఒక కొండకు కొట్టుకొని ముక్కలు ముక్కలుగా చితికిపోయింది. అది చూసినటువంటి హిడంబాసురుడి అనుమాయాయులు హడలెత్తిపోయారు. అంటే వాడిని ఫాలో చేసేవాళ్ళంతా తలో దిక్కుకు పారిపోయారు. ఇంతలో సూర్యాస్తమయమైపోయింది. చీకట్లు పరుచుకోవటం ప్రారంభించాయి. ఈ దశలో హంసపక్షీయులైనటువంటి రాజులు హంసుడి దగ్గరకు చేరి, రాజా, మనకు రాత్రిపూట యుద్ధం వద్దు, ఈ చోటు మనకు అచ్చి వచ్చినట్లు లేదు, రేపొద్దున గోవర్ధన పర్వతం దగ్గర యుద్ధం చేద్దాం అన్నారు వాళ్ళు. సరే అంటే సరే అనుకొని ఆ విషయమే ప్రకటించేశారు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, నేను ఎక్కడికైనా సిద్ధమే అని తన అంగీకారాన్ని తెలిపేశాడు. హంస డింబుకులు ఆ రాత్రికి రాత్రే గోవర్ధనగిరికి చేరిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రము విశ్రాంతిగా మర్నాడు ప్రొద్దున అక్కడకు చేరాడు. త్వరలోనే గోవర్ధనగిరికి ఉత్తర భాగాన యమునా తీరంలో యుద్ధం ప్రారంభమైపోయింది. ఈ మాట సోదరుడైనటువంటి హంస డింబికులు ఇద్దరూ కలిసి యాదవ వీరుల మీద ఒకేసారి విరుచుకుపడటం ప్రారంభించారు. అందువల్ల యాదవ వీరులైనటువంటి సాత్యకి, గదుడు, బలరాముడు, సారణుడు మొదలైన వారంతా కూడా మూకున్ముడిగా హంస డింబికులు ఎదుర్కొన్నారు. ఒకరి మీద ఒకరు విచక్షణారహితంగా బాణాలు వేసుకొని ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. కానీ హంస డింబికులు పైచేయిగా ఉంది. యాదవ వీరులు మెల్లమెల్లగా పారిపోవటం ప్రారంభించారు. ఈ విషయం గమనించిన శ్రీకృష్ణ బలరాములు తక్కిన వారిని పక్కకు తప్పించి వాళ్ళు ఇద్దరూ హంస డింబికులకు ఎదురుగా నిలబడి తీవ్రమైన ధనుర్యుద్ధం ప్రారంభించారు. మీరు ఇలా యుద్ధం ప్రారంభించారో లేదో, వీళ్ళు రుద్రదేవుడు ప్రతినిధులైనటువంటి భూతగణాధీశ్వరులు ఇద్దరూ మధ్యలో ప్రత్యక్షమై 2 శూలాలు పట్టుకొని రువ్వున పరిగెత్తి శ్రీకృష్ణుని శూలాలతో పొడిచారు. ఆ దెబ్బకు శ్రీకృష్ణుడు రథం మీద నుంచి క్రిందికి పడి చిరునవ్వు నవ్వుతూ లేచి ఒక్క ఎగురు ఎగిరి ఆ ఇద్దరు రుద్రదేవతలను చెరో చేత్తో పట్టుకొని 100 మార్లు గిరగిరా తిప్పి అంతే గాలిపటంలాగా కైలాసవ్రతం వైపు విసిరి పారేశాడు. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడ, కైలాసానికి వెళ్ళండి అని ఆ కైలాసానికే పంపించాడు. వాళ్ళిద్దరూ సరాసరి కైలాస శిఖరం మీదే పడ్డారు. శ్రీకృష్ణుడి దాటికి రుద్రదూతలే ఆశ్చర్యపోయారు. మనం ఎక్కడ పడ్డామని చూసుకున్నారు. వాళ్ళ ఇండ్ల మీదే పడ్డారు. వరప్రకారం మన పని మనం చేశాం, మన కర్తవ్యం అయిపోయింది, ఇక మళ్ళీ మనం పోవాల్సిన పని లేదు. హంసుడు మాత్రం శ్రీకృష్ణుడు చర్యకు మండిపడి వాళ్ళిద్దరిని అట్లగొట్టి పారేశాడే. కళ్ళతో నిప్పులు చెరుగుతూ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, మా రాజసూ యాగానికి ఎందుకు విఘ్నం కలిగిస్తున్నావు? ఆ యాగం చేసేది మేము కాదు, మా తండ్రి గారు. ఇన్ని మాటలు ఎందుకు? నీ ప్రాణాలు నీకు దక్కాలి అనుకుంటే మాకు కప్పం కట్టు. అలా కాదనుకోకు, ఒక్క క్షణకాలం ఆగు. నా బలమేమిటో చూసి ఆ కప్పం నువ్వే కక్కుతావు. మా తండ్రి గారి యాగం మాత్రం ఆగదు. ఎందుకంటే దేవతల్లో శివుడు ఎటువంటి వాడివో రాజుల్లో నేను అటువంటి వాణ్ణి అన్నాడు.
ఓహో, శివుడు అనుకున్నాడు. వాడే సాక్షాత్తుగా శివుణ్ణే చులకనగా చేసిన రీతిగా అతడు మాట్లాడిన మాటల వల్ల అతడికి శివభక్తి వల్ల కలిగిన పుణ్యం అంతా ఒక్క క్షణంలో ఇంకిపోయింది. శివదూషణ చేయకూడదు అన్నాం కదా, తమాషకు కూడా చేయకూడదు. శివభక్తి అంతా ఒక్క క్షణంలో అయిపోతుంది. ఒక్కరోజు ఎవరైనా శివరాత్రి రోజు శివరాత్రి దర్శనం చేసుకొని వస్తామంటే అయ్యో నాకు నిద్ర వస్తుంది అంటే అయిపోయింది అక్కడికి వాళ్ళ కథ. వాళ్ళ పుణ్యమంతా క్షీణించిపోతుంది. ఎవరైనా పక్కవాడు శివరాత్రి శివదర్శనానికి వెళదాము అంటే వెళ్ళాలట. ఇది నియమం అని చెప్పారు. శివుణ్ణి దర్శిస్తాం అంటూనే వెళ్ళాల, శివనామం చెప్తాం అంటూనే చెప్పాలట. ఆ శివుడికి అంత శక్తి ఉంది. అంతటితో అయిపోయింది వాళ్ళ కథ. అతడు మాత్రం గర్వావేశంతో ఆ విషయాన్ని గమనించుకోకుండా శ్రీకృష్ణుడి మీదకి ఒక బాణం ప్రయోగించాడు. అది శ్రీకృష్ణుడి నుదుటి భాగంలో గుచ్చుకుంది. హంసుడి దాటిని గమనించినటువంటి శ్రీకృష్ణుడు సాత్యకిని పిలిచి, సాత్యకి, దారుకుణ్ణి వెనక్కు పంపించి నువ్వు ఆ స్థానంలో కూర్చొని రథసారథ్యం నిర్వహించు అని ఆదేశించాడు. సాత్యకి అలాగే చేశాడు. సాత్యకి సారథ్యంలో శ్రీకృష్ణుని రథం వింత వింత పోకడలతో కదం తొక్కుంది. ఈలోగా హంస శ్రీకృష్ణుల బాణయుద్ధం కూడా ముదిరింది. ఆ రథం నడుపుతుంటే ఎక్కడ ఉందో రథం తెలీదు, ఎక్కడ బాణం కొట్టాలో అదే చమత్కారంగా రథం యుద్ధంలో రథం ఆడేది. అందుకనే శ్రీకృష్ణుడు కూడా హంసుడి మాటలకు తగిన రీతిగా సమాధానం చెబుతూ ఇలా అన్నాడు, ఓరీ పాపి, ఎందుకీ పిచ్చి మాటలు? నీకు శివుడికి పోలిక. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టిన మూర్ఖుడివి. నా నుంచి కప్పం ఆశించేంత పరాక్రమం ఉంటే చూపించు. ఆ మాటలు ఎందుకు? పుష్కర తీర్థంలో యతీశ్వరులను అవమానించి హింసించిన మహాపాపివి నువ్వు. ఆ యతీశ్వరుల శాపంతో నువ్వు ఎప్పుడో మరణించేశావు. నేను యతులకు, మునులకు, బ్రాహ్మణులకు దాసుణ్ణి, రక్షకుణ్ణి కనుక ఆ యతీశ్వరుల శాపాన్ని నేను ప్రత్యక్షంగా అమలుపరిచి నిన్ను మృత్యు దగ్గరికి సమర్పిస్తాను. శక్తి ఉంటే ఈ ఆగ్నేయాస్త్రాన్ని కాసుకో. ఇలా అంటూనే శ్రీకృష్ణుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆ విధంగా బాణయుద్ధం కాస్త అస్త్రయుద్ధంలోకి మారిపోయింది. దాంతో అనేక మామూలు అస్త్రాలు మాత్రమే కాక బ్రహ్మాస్త్రము, బ్రహ్మశిరోనామకాస్త్రము కూడా వినియోగమైపోయింది. హంసుడు, శ్రీకృష్ణుడు ఒకరి అస్త్రాలను ఒకరు సంహరించేసుకున్నారు. తామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం కూడా వ్యర్థమైపోయేటప్పటికీ శ్రీకృష్ణుడు ఆగ్రహించి యమునా నదీ జలంతో ఆచరణ చేసి పూర్వము దేవాసుర సంగ్రామంలో మాత్రమే తాను వినియోగించినటువంటి వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించేశాడు. మహాభయంకరంగా దూసుకొని వస్తున్నటువంటి వైష్ణవాస్త్రాన్ని గమనించిన హంసుడికి దాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. శివుడు ఇచ్చిన అస్త్రాల్లో దాన్ని తట్టుకునే అస్త్రం గుర్తుకు రాలేదు. శివుణ్ణి ప్రార్థిద్దామని కూడా గుర్తు రాలేదు. భయం ముంచుకొచ్చింది. దాంతో అతడు తటాలను రథం మీద నుంచి దూకి యమునా నదికి వైపుకు పరిగెత్తాడు. అతడు తనకు తెలియకుండానే కాళిందీ మడుగు వైపు పరిగెత్తాడు. శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేశాడు గనుక ప్రస్తుతం ఇక్కడ కాళీయుడు లేడు గాని ఆ మడుగు మాత్రం పాతాళమంత లోతుగా ఉందట. హంసుడు కంగారులో వెళ్ళి డమ్మని ఆ మడుగులోకి దూకేశాడు. అతడు వెనకాలే పరిగెత్తుకు వస్తున్నటువంటి శ్రీకృష్ణుడు కూడా ఆలస్యం చేయకుండా అతడి మీదకి దూకేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. శ్రీకృష్ణుడు హంసుణ్ణి తన పాదాలతో గట్టిగా తన్నాడని, ఆ దెబ్బకు హంసుడు పాతాళానికి వెళ్ళిపోయాడని కొందరు అంటున్నారు. మరికొందరేమో ఆ మడుగు అడుగున ఇప్పటికీ కొన్ని పాములు ఉన్నాయని, అవి హంసుణ్ణి మింగేశాయని అంటున్నారు. ఏమైందో తెలియదు కానీ ఆ హంసుడి శవం మళ్ళీ కనిపించలేదు. శ్రీకృష్ణుడు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి తన రథం ఎక్కేశాడు. వాడు ఎక్కడ పోయాడు తెలియట్లేదు. జనమేజయ, చూశావా, శ్రీకృష్ణుడు శివవరాలకు వ్యతిరేకం కాకుండానే హంసుడు మాత్రం మరణించేటట్లు చేశాడు. వరాలు సంపాదించాం కానీ అది సరిపోదు.
వాటిని సద్వినియోగం చేసుకోగల సద్బుద్ధిని కూడా పెంచుకోవాలి కదా. ఇక్కడ చూడు, శివ వరప్రసాది అయినటువంటి హంసుడు దురహంకారం వల్ల, రాక్షస స్నేహం వల్ల అపమార్గం పట్టి, శ్రీకృష్ణుడితోనే విరోధం పట్టి, చేతిలో అన్ని వరాలు ఉన్న, అన్ని దివ్యాస్త్రాలు ఉన్నా కూడా అతీగతి లేకుండా పోయాడు. దేవలోకవాసులైనటువంటి గంధర్వులు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఈ అద్భుత విజయాన్ని కీర్తిస్తూ, దేవతల వరాలు ఉండడంగానే సరిపోదని వాటిని సద్వినియోగం చేసుకోగల సద్బుద్ధి కూడా సంపాదించుకోవాలని పాటలుగా గానం చేశారు. పరమాత్ముడి అనుగ్రహం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలా. ఈలోగా డింబక బలరాములు యుద్ధం చేస్తున్న ప్రాంతంలోకి సైనికులంతా హంసుడు శ్రీకృష్ణుడికి భయపడి కాళింది మడుగులోకి దూకేశాడని, అతడి శవం కూడా దొరకటం లేదని గోలగోలగా అరిచేశారు. ఆ మాటలు వినేసరికి డింబకుడు చేసేటువంటి యుద్ధం వదిలేసి తను కూడా యమునా వైపుకే పరిగెత్తాడు. కాళింది మడుగులోకి దూకి హంసుడి శవం కోసం అల్లకల్లోలంగా వెతికేశాడు. లోపల అనేక మార్లు నీటి మీద తేలి మళ్ళీ నీటిలో మునిగి వెతికినా కూడా హంసుడి శవం ఎక్కడా దొరకకపోయేసరికి డింబకుడు ఒడ్డు మీదకి వచ్చి కోపంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఓరి గోపాలాధమ, మా హంసుడు ఎక్కడరా అని ఉక్రోషంగా అడిగాడు. ఉక్రోషం అంటే విపరీతంగా ఉంది. శ్రీకృష్ణుడు నవ్వుతూ, నన్ను అడుగుతావేమిరా, ఆ యమునా నదిని అడగరా అన్నాడు. దాంతో డింబకుడికి ఏం చేయాలో తెలియక మళ్ళీ మడుగులోకి దూకి మళ్ళీ వెతికాడు. క్రమక్రమంగా డింబకుడికి దుఃఖం ఎక్కువైపోయి అది మతిభ్రమంగా మారి బోరును ఏడవసాగాడు. అలా ఏడ్చి అన్నా నన్ను వదిలి ఎక్కడికి పోయావు, ఇద్దరు వదిలి ఉండలేకపోయారు కదా. అటు రకరకాలుగా విలపించి చివరికి మతిభ్రమ ఎక్కువై తన రెండు చేతులతోనూ తన నాలుకను తానే బయటికి ఊడబీకేసుకొని ఆ నీటిలో మునిగి ఆత్మహత్య చేసేసుకున్నాడు. తట్టుకోలేక, ఆ అన్నను వదిలి తట్టుకోలేక తాను కూడా అట్లా వెళ్ళిపోయాడు. జనమేజయ, ఆ విధంగా డింబకుడు కనీసం యుద్ధం కూడా లేకుండా పిరికి పందలాగా ఆత్మహత్య చేసుకొని చేతులా తానే నరకం తెచ్చుకున్నాడు. యుద్ధంలో వెళితే వీరస్వర్గం కదా, అట్లా వెళ్ళకోకుండా వీడు అధోగతి పట్టిపోయాడు. ఆ విధంగా హంస డింబక సోదరులు ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడి వల్ల నిహత్యులైపోయారు. కనుకనే ఓ జనమేజయ, మీ ముత్తాతగారు రాజసూయాగం చేయగలిగారు. వాళ్లే బ్రతికి ఉంటే ధర్మరాజు యొక్క రాజసూయాగం సాధ్యమై ఉండేది కాదని నువ్వే తేలికగానే అర్థం చేసుకోగలవు కదా. పాండవులపై శ్రీకృష్ణుడికి గల కరుణ అంత గంభీరమైనది, దూరపు చూపు కలది. జనమేజయ, ఈ విధంగా హంసడింపిక సంహారం పూర్తి చేసిన శ్రీకృష్ణుడు అనుకోకుండా తన బాల్యక్రీడ స్థానానికి వచ్చినందుకు చాలా సంతోషపడ్డాడు. మనస్సు ప్రసన్నమైంది. తన అన్నగారితో కలిసి గోవర్ధన పర్వత ప్రాంతంలోనే అటూ ఇటూ తిరుగుతూ కొంతకాలం కాలక్షేపం చేశాడు. అక్కడంతా ఒక్కపారి చూసి ఆనందపడిపోయాడు. చిన్నప్పుడంతా జ్ఞాపకాలు వచ్చాయి. ప్రతి చెట్టును ముట్టుకున్నాడు, ప్రతి ఇసుకలోనూ దొర్లాడు, ప్రతి మడుగులోనూ ఈదాడు, ప్రతి పండు తిన్నాడు, ప్రతి చెట్టు మీద కూర్చొని పుల్లంగో వాయించాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.